సర్దార్ సర్వై పాపన్న గౌడు ఇయే వీడియో వీడియో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ సాబ్ జై పాపన్న గౌడ్ సాబ్ కి జై పాపన్న గౌడ్ సాబ్ కి మండపల్లి గ్రామంలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ కట్కం మలేశం గారికి మరియు వార్డు సభ్యు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గౌడ సంఘం అధ్యక్షులు కాసార లక్ష్మీరాజం గారికి, మరి గౌడ సంఘం సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పాపన్న బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసి అప్పుడు రజాకారులను తరిమికొట్టి గోల్కొండ కోటను అధిగమించి అక్కడ రాజ్యం ఏలడం జరిగింది. అలాగే ఆయనను ఇలా 379వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరొక వర్ధంతి వచ్చే లోపల ఇక్కడ గౌడ సంఘం కాంపౌండ్ వాళ్ళు పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మేము నిశ్చయించుకున్నాం. అలాగే దాతలు చందాలుగా వేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొరకు మేము నిశ్చయించుకున్న కావున అందరూ సహకరించాలని కోరుతూ, అలాగే ప్రభుత్వం సర్దార్ పాపన్నను గుర్తించి దీన్ని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, జై తెలంగాణ, జై సర్వై పాపన్న గౌడ్. ఈరోజు చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా గౌడ సంఘం అధ్యక్షులు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, అలాగే గౌడ సంఘం సంబంధించినటువంటి ప్రతి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అంటే ఓన్లీ గౌడే కాదు, ఆయన ప్రతి బడుగు బలహీన వర్గాలకు ఎంతో కృషి చేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి కార్యక్రమంలో ముందుండి కొట్లాడి ఈ యొక్క హక్కులను చేయడం జరిగింది. అలాంటి మహానుభావునికి మనం ఎన్ని జయంతులు ఎన్ని వేడుకలు చేసుకున్నా తక్కువనే. అలాగే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇంతకుముందు మిత్రుడు కొండ లక్ష్మణ్ చెప్పినట్టుగా ఆ యొక్క సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి సంబంధించినంత వరకు అందరికి మా సహకారాలు కూడా ఉంటాయని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్దార్ సర్వై పాపన్న జయంతిని బండపల్లి చందుర్తి మండలం బండపల్లి గ్రామం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వర్తించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. సర్దార్ సర్వై పాపన్న బడుగు బలహీన వర్గాల కోసం ఇంతమంది మిత్రులు మాట్లాడినట్టు 300 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నత వర్గాలపై బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటం చేసి ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది. దాని ద్వారానే మన హక్కులు ఈరోజు ఈ గౌడ కులస్తుల గురించి హక్కుల కోసం పోవడం జరిగింది. వారిని జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇంతకుముందు మిత్రులు మళ్ళా వచ్చే కార్యక్రమం వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న అనే ఆలోచన మంచి ఆలోచన. అన్నగారి ఆలోచన మేరకు ఇప్పుడు అది గౌడ కుల సంఘ పెద్ద మనిషి లక్ష్మణ్ గారు అన్న ఆలోచన మేరకు కుల సంఘాలు అందరూ నా వంతు సాయంగా నేను ఈ విగ్రహానికి 5,000 రూపాయలు నేను ఇస్తానని మాటిస్తున్నాను. అందరినీ కలుపుకొని విగ్రహాన్ని మళ్ళీ వచ్చే జయంతిలోగా పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ కులస్తులందరికీ నమస్కారం.